తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారు. పెద్దపల్లిలో రోడ్లపై బస్తాలు వేసి నిరసనలు వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో కొనుగోలు కేంద్రం గేటు మూసేసి ఆందోళన చేపట్టారు. అటు యాదాద్రి జిల్లాలో ధాన్యానికి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. కేసముద్రంలో కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. మొక్కజొన్న రైతులు ట్రాక్టర్ల ద్వారా వాళ్ళు తమ నిరసనని వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఓదెల మండలం కనగర్తిలో ధర్నాకు దిగారు రైతులు. రోడ్డుపై ధాన్యం బస్తాలు వేసి నిరసన తెలిపారు. లారీలు హమాలీల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ధాన్యాన్ని సేకరించి వారం గడుస్తున్నా మిల్లులకు తరలించకపోవడంతో అవస్థలు పడుతున్నామంటూ అన్నదాతలు ఆవేదన చెందారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి రహదారిపై ధాన్యం పోసి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్కి మొక్కజొన్న ట్రాక్టర్లు పోటెత్తాయి. మొక్కజొన్న ట్రాక్టర్లు కిలోమీటర్ల మేర మార్కెట్కి క్యూ కట్టాయి. 2 రోజులుగా మొక్కజొన్న రైతులు ట్రాక్టర్లతో నిరీక్షిస్తూ ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. కొనుగోళ్ల జాప్యంపై మొక్కజొన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసముద్రం మార్కెట్ అధికారుల తీరుపైన కూడా మండిపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా కంది PACS కేంద్రం దగ్గర రైతులు ధర్నాకు దిగారు. ధాన్యాన్ని నింపడానికి గన్ని బ్యాగులు ఇవ్వట్లేదు అంటూ రైతులు PACS ముందు కూర్చుని నిరసన తెలిపారు. కొనుగోలు కేంద్రం గేటు మూసేసి ఆందోళన చేశారు. అధికారులు వెంటనే గన్ని బ్యాగుల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు రైతులు.